నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో మరో నెల రోజుల్లో పట్టిసీమ, గూటాల 1 ప్రాంతాల్లో ఇసుక రీచ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి వెల్లడి. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వివరాలు సేకరించి పలు వివాహాలు చేసుకోవడంతో పాటుగా పలువురిని మోసగించిన ముఠా సభ్యులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నాం. కామవరపుకోట పర్యటనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఎల్జీ సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన బుట్టాయిగూడెం మహిళ, జంగారెడ్డిగూడెం శ్యామరాజ్ కోలో బహుమతులు అందించిన ఎల్జీ ప్రతినిధులు. జిల్లాలో మరో నెల రోజుల్లో పట్టిసీమ, గూటాల 1 ప్రాంతాల్లో ఇసుక రీచ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఉచిత ఇసుక అమలు విధానంపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ త్వరలోనే పోలవరం మండలం పట్టిసీమ, గూటాల 1 డీసెల్టేషన్ పాయింట్స్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఉచిత ఇసుక అమలు విధానంలో ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ ద్వారా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రీచ్లకు రావటం, స్థానిక రహదారుల సమస్యల వల్ల ఉన్న ఇబ్బందులను సైతం త్వరితగతిన అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జీలుగుమిల్లి వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా sand.ap.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. దాని నుంచి 20th నుంచి 6th అక్టోబర్ వరకు మన జిల్లాలో 546 కన్జ్యూమర్స్ ఆల్రెడీ 10,000 టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు. ఓన్లీ స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్, ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయో ఓన్లీ అవే పడతాయి. స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ, ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది. అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు. అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాల్కి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటామో కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్, అది ఎవ్రీడే ఒక 30% స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల్ బేసిస్ పైన. అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్, వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి. దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాస్లో తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యూన్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగిన్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాం. అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా మనం చూస్తే వీ హ్యావ్ స్టెప్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. లాస్ట్ 6 monthsకి కంపేర్ చేసుకుంటే 300% ఇంక్రీజ్ అయింది లాస్ట్ 2 months. జూలై అండ్ ఆగస్ట్ మీకు ఆ డేటా కూడా ఇస్తారు స్పైక్లో. మనకి ఒక ముఖ్య సమస్య ఏముందంటే, మన రీచ్ ఖచ్చితంగా మన ఏరియాకి వెనక్కి రావాలంటే తెలంగాణ దాటి రావాలి. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటారు. వచ్చే ప్రతి అలిగేషన్ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది అటువైపు డిపార్ట్మెంట్స్తో మాట్లాడి. తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా జీలుగుమిల్లిలో పెట్టడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన ప్రతి లారీ మనకు వస్తుందా లేదా అన్నది టాలీ చేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అప్. ఆ లారీ ఎక్కడ వెళ్ళింది, ఆ జీపీఎస్ ట్రాక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ కామన్ మ్యాన్కి శాండ్ అందుబాటులో తీసుకురావడానికి.
మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వివరాలు సేకరించి 4 వివాహాలు చేసుకోవడంతో పాటుగా పలువురిని మోసగించిన ముఠా సభ్యులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదుతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆసం అనిల్ బాబు అనే వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించవచ్చుననే నెపంతో తుంగ శశాంక, పల్లె హేమంత్ రెడ్డిలతో కలిసి మ్యాట్రిమోనీ వెబ్సైట్లోని వివరాలు సేకరించి పలుమార్లు వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి కుమార్తెల వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నాడు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి బంధువుల వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బును వసూలు చేశాడు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన గుండా లక్ష్మీకుమార్ యొక్క కుటుంబాన్ని మోసగించారు. వీరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన భీమడోలు పోలీసులు వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నుంచి ఒక మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ భారత్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి, తన ఏజ్ 36 వెంకటగిరి మండలం, మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. చదువుకునేది 9వ తరగతి. కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని మాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు, కట్న కానుకలు అవసరం లేదు, ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా నమ్మబలికిస్తాడు అన్నమాట. ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తారన్నమాట. ఇట్లా మోసం చేసి ఒక 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇస్రో జాబ్ కోసం వాళ్ళ బంధువుల చుట్టూ కూడా నేను ఇస్రోలో పనిచేస్తున్నాను ఇంత పెద్ద మనిషిగా చూపించేసి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడము, అలా చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బును మళ్ళీ స్పెండ్ చేస్తాడు ఇంకొక నెక్స్ట్ టార్గెట్ మీద. ఈ అమ్మాయితో ఉంటూనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి మీద టార్గెట్ స్టార్ట్ చేస్తాడు. ఇట్లా మల్టిపుల్ ఇతన్ని ఈ గ్యాంగ్ని కొంచెం పట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు, తర్వాత తుంగా శశాంక, పల్లె హేమంత్ రెడ్డి, ఇతను డ్రైవర్. ఈ అమ్మాయి కూడా ఈయనతో ఫస్ట్ మోసపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇతని కార్యకలాపాల్లోకి ఈమె ఒక హెచ్ఆర్ మేనేజర్ లాగా ఈమె స్కైప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకోవడము, అంటే ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను పంపించడము, ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షల నగదు, ఒక కారు, కొన్ని మొబైల్ ఫోన్స్, ఈ ఫేక్ ర్యాకెట్ నడపడానికి గల అపాయింట్మెంట్ ఆర్డర్స్, కొన్ని బ్లాంక్ ఆర్డర్స్, బ్యాంక్ చెక్ బుక్స్. యాక్చువల్లీ మన విక్టిమ్ దగ్గరకి ఒక 7 లక్షల హెచ్డిఎఫ్సి వచ్చిన చెక్, ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీని తాము స్వాగతిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. కామవరపుకోటలోని కొత్తూరు ఆర్సీఎం చర్చిలో జరుగుతున్న మేరీమాత మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొని దైవ దీవెనలు పొందారు. అనంతరం ఆయనను ఆలయ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ పాలసీ వలన నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. గవర్నమెంట్ ఏదైతే పాలసీని రిలీజ్ చేసిందో ఎక్సైజ్ లిక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ. అది ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే పాలసీ. అది చింతలపూడి మరి లిక్కర్ విషయంలో, షాప్స్ విషయంలో నేను అందరినీ కూడా మరి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఫ్రీగా వేసుకోండి, ఫ్రీగా బిజినెస్ చేసుకోండి. సో ఎటువంటి ఇబ్బందులు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఈ లిక్కర్ సంబంధించి ఉండదు. మరి మీరు హ్యాపీగా ఆన్లైన్ వేసుకోండి, మరి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, చింతలపూడిని కూడా డెవలప్ చేయండి. సో నేను పాలసీని స్వాగతిస్తున్నాను. ఎవరైతే మరి ఈ యొక్క టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో చింతలపూడి ఎప్పుడు కూడా బిజినెస్కి ఓపెన్గా ఉంటుంది, మరి ఇన్వెస్టర్స్ కూడా ఓపెన్గా ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో హ్యాపీగా వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోండి.
తమ సంస్థ యొక్క గృహోపకరణ ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగిస్తున్న ప్రజలకు ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లను అమలు చేస్తున్నామని ఎల్జీ సంస్థ రీజనల్ బిజినెస్ హెడ్ కరాటం వెంకటకృష్ణాజీ తెలిపారు. ఎల్జీ సంస్థ దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ లక్కీ డ్రా ద్వారా రోజుకు విజేతను ఎంపిక చేసి సుమారు 5 లక్షల రూపాయల విలువ గల గృహోపకరణాలను బహుమతిగా అందజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని శ్యామ్రాజ్ కో హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్లో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసిన బుట్టాయిగూడెంకు చెందిన జోడే బేబీ ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు. దీంతో సోమవారం ఆమెకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్జీ రీజనల్ బిజినెస్ హెడ్ కరాటం వెంకటకృష్ణాజీ మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారులకు దేశవ్యాప్తంగా 51 కోట్ల రూపాయల విలువైన బహుమతులను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం శ్యామ్రాజ్ కో ప్రతినిధులు మాట్లాడుతూ ఎల్జీ సంస్థ నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో తమ షోరూం ద్వారా విజేత ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం లక్కీ డ్రా విన్నర్ జోడే బేబీ మాట్లాడుతూ తమకింత విలువైన బహుమతులు అందించిన ఎల్జీ సంస్థకు శ్యామ్రాజ్ కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరచూరి కిషోర్ బాబు, ఏరియా మేనేజర్ కానూరి అనిల్ కుమార్, కూచిపూడి వంశీకృష్ణ, శ్యామ్రాజ్ కో హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ప్రొప్రైటర్ పార్థ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ బేబీ గారు. ఆవిడికి 7 లక్షల విలువైన ఎల్జీ ప్రొడక్ట్స్ బహుమతిగా వచ్చినాయి. అండ్ ఇందులో ఇండియాకి సెలబ్రేషన్ భాగంగా ప్రతిరోజు లక్కీ డ్రా తెస్తామండి. ఈ లక్కీ డ్రా దిస్ ఇస్ అక్రాస్ ఇండియా యాక్చువల్లీ. అండ్ ప్రతి కస్టమర్ ఏ ఎల్జీ ప్రోడక్ట్ కొన్న కస్టమర్ వల్ల రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి రోజుకి అంటే దీని మొత్తం వాల్యూ 50 కోట్లు 56 రోజులు చేస్తున్నాం. ఇది ప్రతిరోజు 7 లక్షల విలువైన కస్టమర్కి, ఒక వారం క్రితం కన్నా కస్టమర్కి 7 లక్షల విలువైన ప్రోడక్ట్ దొరికిందండి వాళ్ళ. అండ్ వారికి ఇంకొక 10 రోజుల్లో మేము ప్రోడక్ట్ ఇస్తాం వీళ్ళకి. లెట్ మీ కంగ్రాచులేట్ శ్యామ్రాజ్ ఆల్సో ఫర్ రిజిస్టరింగ్ ది కస్టమర్. ఓకే, యాక్చువల్లీ మాక్సిమం రిజిస్ట్రేషన్ అవుతే ఏమవుతుందంటే కస్టమర్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. ఇప్పుడు కొన్ని చోట్ల రిజిస్టర్ చేయట్లేదు, అందరూ రిజిస్టర్ చేయమని నేను చెప్తున్నాను. ఈ వేదికగా వినిపించుకుంటున్నాను నేను. ఇందులో ఓలెడ్ రెఫ్రిజిరేటర్, ఓలెడ్ టీవీ, సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటరు, ఏసీ, వాటర్ ప్యూరిఫైయర్, మైక్రోవెన్, ఇలాగా అన్ని హై ఎండ్స్ అండి. మొత్తం హై ఎండ్ ప్రొడక్ట్స్ ఇస్తాను మొత్తం ఒకటి. నా పేరు జోడే బేబీ సార్. నేను ఈ మంత్ సెకండ్న ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ 9 kgsది తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నేను తీసుకున్నందుకు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టీవీఎస్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం వల్లే నేను, అండ్ శ్యామ్రాజ్కు పేరు కూడా టీవీఎస్ వాళ్ళు చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 5 lakhs ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా అంటే చాలా నెవర్ దెన్ అనమాట. ఆ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ ఫర్ సార్. థ్యాంక్ యూ ఎల్జీ ప్రొడక్ట్స్ సార్. ఈ హ్యాపీనెస్ కూడా నేను ఎలా షేర్ చేయాలనేది కూడా నేను నెవర్లెస్ అనమాట. థ్యాంక్ యూ ఎల్జీ ప్రొడక్ట్స్. వెల్కమ్ టు అవర్ శ్యామ్రాజ్కో. మేడం మన దగ్గర తీసుకోవడానికి వచ్చినప్పుడు చాలా డిలే అయింది. కస్టమర్తో కొంచెం రద్దీగా ఉండడం వల్ల సరిగ్గా రెస్పాండ్ కూడా ఇవ్వలేకపోయాం. మేడం వెళ్ళిపోదాము అని అనుకున్నారు. యాక్చువల్లీ తీసుకోవాలని కూడా అనుకోలేదు. కోపం వచ్చింది మేడం మా మీద. రియలీ సారీ మేడం, ఎందుకంటే కస్టమర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం అంత రెస్పాన్స్ ఇవ్వలేకపోయాం. పెట్టేటప్పుడు కూడా మేడం అన్నారు, ఇవన్నీ తొలుతాయండి, ఏదో చెప్తారు మీరు, నిజంగా వస్తాయా అసలు నమ్మలేదనమాట మేడం కూడా. కానీ ఎలాంటి ఒక లక్కీ డ్రా ఉంది, ఆవిడ తొలుతుందని కూడా తెలియదు. ఆవిడకే తొలగింది. కంగ్రాట్స్ మేడం, నిజంగా కంగ్రాట్స్. అంతేకాదు మా షోరూంలో ఇప్పుడు ఏది ఎల్జీ వస్తువు ఏ వస్తువు తీసుకున్నా కూడా ఎల్జీ మెగా మేళా అని చెప్పి ఓ మిక్సీ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. అది ఎల్ఈడి టీవీ అయినా, వాషింగ్ మిషన్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, వాటర్ ప్యూరిఫైయర్ అయినా, మైక్రోవేవ్ అయినా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన దగ్గర ఎల్జీ మెగా మేళా కింద మనం కండక్ట్ చేసి ఒక మిక్సీ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. దాంతోపాటు అన్ని బ్రాండ్లలోనూ కూడా మనకి మెగా ఆఫర్లు ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి.
జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 5వ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు విశిష్ట పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు, గోపూజ కూడా జరిపారు. ఈ పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఎన్ఎస్ ఖజానా జ్యువెలరీ అధినేత నడిపల్లి సతీష్, సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ప్రసాదదాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా వెల్టెక్స్ టైలర్స్ కేబీ స్వామి అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 5వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు చండీ దేవిగా అందరికీ కూడా దర్శన భాగ్యం ఇచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుని సామూహిక పూజా కార్యక్రమాలు జరిపించుకుని అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈరోజు కార్యక్రమం పరిపూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే గోపూజ కార్యక్రమం కూడా జరుపుకుంటాం. చాలా శ్రేయోపదాయకం. సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆ గోవుని ఆరాధన చేసినట్టయితే ముక్కోటి దేవతల్ని కూడా ఆరాధన చేసిన భాగ్యం మనందరికీ కూడా కలుగుతుందని ఈ సంవత్సరం గోపూజ కార్యక్రమం కూడా జరుపుకున్నాం. అలాగే రేపు జరిగేటువంటి కార్యక్రమం మంగళవారం మహాలక్ష్మిగా శ్రీ గంగానమ్మ అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. ఈ మహాలక్ష్మి అవతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేష అలంకారం జరుగుతుంది. అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి, రజిత శోభితమైనటువంటి వివిధ అలంకారాలతోటి బ్రహ్మాండంగా మహాలక్ష్మి అమ్మవారిని కొలువుతీరి ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాలక్ష్మి ఆ అలంకారంతో ఉన్న విశేష అలంకారంతో కొలువు తీరుతారు కనుక వేలాది మంది కనుక అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరి ఇంటా కూడా అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది. అలాగే మంగళవారం రాత్రి 6 గంటలకి శ్రీ గంగానమ్మ అమ్మవారికి సన్నిధానంలో మహాలక్ష్మి హోమం ఉంటుంది. అది అయిన తర్వాత 7 గంటలకి ఏలూరు వాస్తవ్యులు గండికోట రాజేష్ గారిచే వారి శిష్య బృందంచే భరతనాట్య కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. దినదిన అభివృద్ధిగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ సహకారంతో మా కమిటీ వారి యొక్క సహకారంతో, కమిటీ వారి యొక్క ఓర్పు నేర్పుతోటి మనందరూ కూడా మన గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి మనందరూ కూడా సహకరిస్తేనే ఇంత ఆనందంగా మనందరూ కూడా జరుపుకుంటున్నాం కనుక మీరందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని మన అందరినీ కూడా దిగ్విజయంగా చేయమని అమ్మవారిని మనం అర్చించి ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను పలువురు కౌన్సిలర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలని, తాము కూడా అండగా ఉంటామని కమిషనర్కు కౌన్సిలర్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, పిపిఎన్ చంద్రరావు, ఎల్వీఆర్, దొంతు మాధవ్, వైఎస్ఆర్సీపీ మీడియా కోఆర్డినేటర్ చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి సామూహిక శ్రీఫలార్చనతో పాటుగా పలు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా అమ్మవారికి పట్టు వస్త్రాలను మాధవి క్లాత్ కానూరి శ్రీనివాసరావు, సూర్యకుమారి దంపతులు సమర్పించారు.
న్యూ రవి స్వీట్స్ అధినేత ఈదుపల్లి అప్పారావు లక్ష్మీ దంపతులు 49 కేజీల డ్రై ఫ్రూట్ లడ్డూను సమర్పించారు. మహంకాళి రంగప్రసాద్ లక్ష్మి, బియ్యపు నరేష్ గౌతమి దంపతులు అమ్మవారి పుష్పాలంకరణ ప్రసాద వితరణకు సహకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్తో పాటుగా అర్చకులు మనోజ్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. ప్రాతకాలం నుంచి అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చనలు, శ్రీ సూక్త విధానంగా విశేష పూజాది కార్యక్రమాలు, స్త్రీమూర్తులచే లక్ష్మీప్రదమైనటువంటి శ్రీఫలముతో విశేషమైనటువంటి అర్చన, కుంకుమార్చన కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా రేపు నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో నూకాలమ్మ అమ్మవారిని శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారికి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారికి నీల సరస్వతి అవతారమైనటువంటి విశేష అవతారాన్ని అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. తదనంతరం వేకువజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు, అమ్మవారి యొక్క సన్నిధానంలో విద్యార్థిని విద్యార్థులు స్త్రీమూర్తులచే విశేషమైనటువంటి సరస్వతి పూజాది కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఉదయం 9 గంటల నుండి ఆలయంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క సదావకాశాన్ని భక్తులంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరుతున్నాము. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి శరన్నవరాత్రి వేడుకల్లో ప్రతి సంవత్సరం జంగారెడ్డిగూడానికి చెందినటువంటి న్యూ రవి స్వీట్స్ అధినేత ఈదుపల్లి అప్పారావు గారు వారి కుటుంబం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి సంతోషంగా డ్రై ఫ్రూట్ లడ్డు 49 కేజీ లడ్డూని సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధికి ఈ రోజున ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సభక్తిపూర్వకంగా వారి కుటుంబం అంతా కూడా సమర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా లడ్డు ఆకారంలోనే చండీ మాత, పరమేశ్వరుడు, ఆ రకంగా దేవీ దేవతల యొక్క రూపాలన్నింటినీ కూడా లడ్డు చుట్టూ కూడా ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా మనసు పెడితే తప్ప ఆ రూపాలను తేలం. ఆ రకంగా వాళ్ళ భక్తికి అమ్మవారు ఆ యొక్క పరవశించినట్టుగా ఉంది ఆ లడ్డు చూస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ రోజున వారి కుటుంబానికి నూకాలమ్మ సన్నిధిలో సమర్పించిన నేపథ్యంలో ఆలయంకి ప్రత్యేకంగా వారికి దర్శన, అదేవిధంగా అమ్మవారి యొక్క శాశ్వత గౌతరణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 5వ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమ పూజలతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణానికి చెందిన మహంకాళి రామ్మోహన్ రావు దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు భాస్కర్ ట్రావెల్స్ ఇమ్మడి రమేష్ ప్రసాదాన్ని అందించారు. శ్రీనివాస షాపింగ్ మాల్ నిర్వాహకులు అందించిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడూరి నాగ వెంకటరమణ శర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, కేసనపల్లి కిరణ్, చీమకుర్తి సతీష్, ఏలూరి ప్రవీణ్ కుమార్, గుల్లపూడి కామరాజు, ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 5వ రోజుగా అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో దర్శిస్తున్నారు. రేపు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శిస్తారు. ఈరోజు మహంకాళి రామ్మోహన్ రావు భానుమతి దంపతులు పూజలోకి కూర్చోవడం జరిగినది. చీరను శ్రీనివాస షాపింగ్ వారు సమర్పించారు. ప్రసాదం ఇమ్మడి రమేష్ దంపతులు సమర్పించారు. వారికి అమ్మవారి కృప ఎల్లడూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి కాబట్టి 50 మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఈ రోజున
మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి 5వ అవతారం అయిన కాత్యాయని దేవిగా ప్రజలందరికీ అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అవతారం ఇస్తున్నారు. ఆ రోజున ఉదయం నుంచి అమ్మవారికి 1,00,000 పుష్పార్చన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. వృద్ధుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లక్కపత్తుల నాగరాజు పాల్గొన్న ఈ సభలో అసోసియేషన్ ప్రతినిధులు కె రామచంద్రరావు, కె కోటేశ్వరరావు, బోడ సత్యనారాయణలు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఉపయోగాలను తెలిపారు. అదేవిధంగా వృద్ధుల సంరక్షణ చట్టం గురించి వివరించారు. అనంతరం అనిశెట్టి సూర్యప్రకాశ్రావు, కప్పల గంగరాజు, రాఘవరాజు రామచంద్రరావు, మల్లాబత్తుల చిన్న వెంకటేశ్వరరావు, బొమ్మకంటి పేర్రాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాకూబ్, లంక రఘురాం, డివిఎస్ఎస్ బాబురావు, మోటేపల్లి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. మీ ఎంపీటీసీ గారు మా శిష్యుడైనా ఇక్కడ వేగవరంలో మనకి సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బాబురావు గారు గత ఏడాది నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంటే సంఘం అనేది ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ అందరికీ సంఘాలు ఉన్నాయి. మరి మా ఒక సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే సంఘం లేదు. కాబట్టి ఇది అసలు సీనియర్ సిటిజన్ అనే పదం పుట్టిందే 1984లో పుట్టింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరాలు 50 ఏళ్ళ వరకు కూడా మనకి వాళ్ళు సీనియర్ సిటిజన్ అంటే ఎవరికి తెలియదు. కాబట్టి 84లో మొట్టమొదటిసారి జెనీవా అనే దగ్గర అంతర్జాతీయంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వాళ్ళ ఐక్యరాజ్య సమితి 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తిని సీనియర్ సిటిజన్ అని అనాలి అనే పదాన్ని పుట్టించింది అక్కడ ఆ దేశంలో పుట్టించారు అది. కాబట్టి ఐక్యరాజ్య సమితి అప్పటి నుంచి కూడా దీన్ని 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా సీనియర్ సిటిజన్ అంటే అతను ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా, రైతా, లేకపోతే ఇంకోటా అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు నిండటం అంటే క్రైటీరియా. నిండిన ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క సీనియర్ సిటిజన్గా ఆ పదాన్ని పుట్టి ఆ రకంగా చేయటం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 5వ రోజైన సోమవారం శ్రీ లలితాదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో జరిగిన పూజలో నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, మాధవి దంపతులు ప్రసాదదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను చిన్ని నాగేశ్వరరావు, విజయశ్రీ దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారు లలితా పరమేశ్వరిగా దర్శనమిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశంలో మనందరం కూడా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు లలిత అలంకారంలో అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే శ్రీచక్రార్చన కార్యక్రమం కూడా ఈ రోజున ఎంతో శాస్త్రోక్తంగా, వేదోక్తంగా అమ్మవారి దివ్య సన్నిధిలో జరగటం ఒక విశేషం. ప్రధానంగా లలితా స్వరూపం, లలితా సహస్రనామం ఈ రెండు చాలా దగ్గరగా భక్తులందరికీ ఉండేటువంటి అవతారాలు. ప్రధానంగా అమ్మవారి గురించి ఏదన్నా ఒకటి తెలుసుకోవాలన్నా, అమ్మవారి యొక్క మాట వినాలన్నా లలితా సహస్రనామాన్ని ఎక్కువగా భక్తులు ప్రతి చోట, ప్రతి ఇంట పారాయణ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అనేక అవతారాలు, అనేక రూపాలు, అనేక నామాలతో అమ్మవారు ఉన్న లలితగా భక్తులందరికీ చాలా దగ్గరగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మరోసారి ఈ రోజున ఆలయంలో జరిగిన కార్యక్రమంలో భక్తులంతా కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ రేపు అనగా బుధవారం నాడు సరస్వతి పూజ ఇక్కడ ఆలయంలో అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎల్లుండ బుధవారం నాడు జరిగేటువంటి సరస్వతి పూజలో పిల్లలందరూ కూడా సామూహికంగా సరస్వతీదేవి పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని భవిరిశెట్టి మురళీకృష్ణ సారథ్యంలో ఆలయ కమిటీ ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇక రేపు అనగా మంగళవారం నాడు 8వ తారీఖు మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు
ముత్యాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఈ క్రమంలో ఎర్ర కలువ పూలతోటి విశేషమైన అర్చన, తామర బీజార్చన ఈ రెండు కూడా ఆలయ కమిటీ బౌరిశెట్టి మురళీకృష్ణ సారథ్యంలో నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ భూములు గిరిజనులకు చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామంలో ఉన్న ఎల్టీఆర్ భూములు గిరిజనులకు చెందేలా అధికారులు ఇచ్చిన ఎండార్స్మెంట్ను సక్రమంగా అమలు చేయాలన్నారు. గిరిజనేతరులు అనుభవిస్తున్న ఎల్టీఆర్ భూములు గిరిజనులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాలి రాజశేఖర్, సముద్రాల సుందర్రావు, కాళీబాబు, బత్తుల బాబురావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు, శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం సుధాయామి నమః పార్వతీపదే विजय दुर्गा माता की జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గ అమ్మవారు కొలువై ఉన్నటువంటి వీధిలో విజయదుర్గమ్మ సన్నిధిలో ఈరోజు మనందరం కూడా ఉండటం జరిగింది. ప్రధానంగా విజయదుర్గ ఆలయం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ఎంతో వైభవపేతంగా అనేక పర్వదినాలు, కార్యక్రమాలు, ప్రతి నెలలో వచ్చేటువంటి అంశాలు అన్నింటినీ మిళితం చేస్తూ ఆలయ కమిటీ ఏ రకంగా అయితే కార్యక్రమాలు నిర్వహించుకెళ్తున్న నేపథ్యంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా అమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతోటి అన్ని దేవాలయాల్లో ఏ రకంగా అయితే శ్రద్ధాభక్తులతో చేస్తారో అదే రీతిలో విజయదుర్గమ్మ ఆలయ కమిటీ కూడా ఆ కార్యక్రమాలను తమ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సమర్పించుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజున మహాచండిగా విజయదుర్గమ్మ దేవి అలంకరణ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక దివ్యానుభూతిని దర్శించినటువంటి భక్తులకు కలిగించింది. రేపు అనగా మంగళవారం నాడు 8వ తారీఖు విజయదుర్గమ్మ తల్లి మహాలక్ష్మిగా అవతరించి అలంకరణ చేస్తూ అలంకరణతోటి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఒక అపూర్వమైన సన్నివేశం. పూర్తిగా కరెన్సీ తోటి భక్తులందరి సహాయ సహకారాలతోటి ఆలయాన్ని అలంకరించుకోవటం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చింతలపూడి సీఐగా పి అశోక్ బాధ్యతలు స్వీకరించారు. తిరువూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అశోక్ను ఉన్నతాధికారులు జంగారెడ్డిగూడెంకు బదిలీ చేశారు. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీకి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 128 దరఖాస్తులు రావడం జరిగిందని, ఈ నెల 11వ తేదీన వీటికి సంబంధించి ఏలూరులో డ్రా నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నతాధికారుల సూచనల మేరకు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తాను విధులు నిర్వహిస్తానని సీఐ అశోక్ తెలిపారు. మన ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పి అశోక్ అయిన నేను మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్రాందీ షాపులు
మద్యం పాలసీని 2024-26కి సంబంధించి అప్లికేషన్ స్వీకరణ జరగడం జరుగుతుంది. ఇక్కడ దీని నిమిత్తం మేమందరం కూడా ఇక్కడ అంతా మన సర్కిల్ పరిధిలో ఉన్న 16 బ్రాందీ షాపులకి అప్లికేషన్ తీసుకుని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. తదుపరిగా ఏ విధంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటి అనేది తదుపరి వివరాలు కూడా తర్వాత తెలియజేస్తామని, నాన్ రిఫండబుల్ ఫీ 2 లక్షలు చొప్పున ప్రతి అప్లికేషన్కి కూడా డీడీ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి సమాచారాన్ని ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియజేస్తానని చెప్పి చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ అయిన పి అశోక్ అని నేను తెలియజేస్తాను. చింతలపూడి పట్టణంలోని ఎన్వీఎన్ కాలనీలో ఉన్న అంబేద్కర్ భవన్ వద్ద ఐసీవైఎఫ్ అండ్ స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యులు ఈ క్యాంపులో పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు, కన్ను, గుండెకు సంబంధించిన పరీక్షలను జరిపి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ దయకుమార్, సునీత, నత్త వెంకటేశ్వరరావు, రవికుమార్, సుశీల, నత్త సుజాత, మహాలక్ష్మి, నిర్మల కుమారి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఐసీవైఎఫ్ పరిచర్యల తరపున అదేవిధంగా స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది బలహీనలు ఉన్నారు, వారిని శారీరకంగా స్వస్థపరచడానికి ఆలోచన చేసి ఈ క్యాంప్ ఏర్పాటు చేశాము ఆశ్రమం హాస్పిటల్ తరపున. మరి అదేవిధంగా ఐసీవైఎఫ్ పరిచర్యల తరపున స్నేహ స్వచ్ఛంద సంస్థ తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది వచ్చారు. మరి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐసీవైఎఫ్ స్నేహ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మా ఐసీవైఎఫ్ టీము ఈరోజు చింతలపూడి మండలంలో ఎన్వీఎన్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి గత కొంతకాలం నుంచి పేద ప్రజలు ఎంతోమంది చికెన్ గున్యా జ్వరాలతో బాధపడి మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో ఉన్నారు. కాబట్టి అది గ్రహించి మా యొక్క ఐసీఎఫ్ టీము దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు యొక్క ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలకు అనుగుణంగా మేము ఇప్పటి వరకు మూడు సార్లు చేయడం జరిగింది. ఇది 4వ వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేశాం. ఈ యొక్క శిబిరానికి వచ్చిన ప్రజలు కూడా ఒక 250-300 మంది వచ్చి ఉన్నారు. వారికి మా యొక్క సేవలు అందిస్తున్నారు. అలాగే ఆశ్రమ హాస్పిటల్ వచ్చిన సిబ్బంది కూడా మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి ప్రజలకు సేవ చేయడానికి వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో మరో నెల రోజుల్లో పట్టిసీమ, గూటాల 1 ప్రాంతాల్లో ఇసుక రీచ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి వెల్లడి. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వివరాలు సేకరించి పలు వివాహాలు చేసుకోవడంతో పాటుగా పలువురిని మోసగించిన ముఠా సభ్యులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీని స్వాగతిస్తున్నాం. కామవరపుకోట పర్యటనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఎల్జీ సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన బుట్టాయిగూడెం మహిళ, జంగారెడ్డిగూడెం శ్యామరాజ్ కోలో బహుమతులు అందించిన ఎల్జీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.